లో బాలికలను ట్రాప్ చేసిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పిఎస్ లో నిందితులు అర్జున్ అండ్ రాజీవ్ ను పోలీసులు ప్రశ్నించారు. వారిద్దరూ అన్నదమ్ములుగా గుర్తించారు పోలీసులు. 19 మంది అమ్మాయిలను ట్రాప్ చేసినట్లుగా గుర్తించారు. సంపన్నుల పిల్లలే టార్గెట్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ట్రాప్ చేశారని విచారణలో తేలింది. ట్రాప్ చేసిన అమ్మాయిలపై లైంగిక దాడులు ఆరోపణలు వచ్చాయి. నిందితులకు వారి తల్లి అండ్ అలాగే మేనమామ సహకరిస్తున్నట్లుగా వెల్లడైంది. ఈ కేసులో అర్జున్ తల్లి మేనమామను కూడా తాజాగా అరెస్టు చేశారు. బాధితులను వీడియోస్ తో బెదిరించి ₹1,00,000 వసూలు చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, నిందితులు ఇద్దరు కూడా అన్నదమ్ములుగా తెలిసింది. అండ్ అలాగే ఈ అన్నదమ్ములకి కూడా వాళ్ళ అమ్మ అండ్ అలాగే మేనమామ కూడా సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. సో ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, జూబ్లీహిల్స్ అమ్మాయిల ట్రాప్ కేసులో పోలీసుల యొక్క దర్యాప్తు అనేది వేగవంతంగా జరుగుతోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు అనేవి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అర్జున్ తో పాటు అతనికి సహకరిస్తున్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా సోదరుని సైతం అరెస్ట్ చేసి ప్రస్తుతం ఇటు దర్యాప్తు అనేది కొనసాగిస్తూ ఉన్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇందులో అర్జున్ తల్లి మేనమామల పాత్రను ఐడెంటిఫై చేశారు. నిందితులకు వాళ్ళ తల్లి మేనమామ సహకరిస్తున్నట్లు పోలీసుల యొక్క విచారణలో వెల్లడైంది. ఇది అర్జున్ ని విచారించినప్పుడు పోలీసులకు తను తెలియజేసిన నేపథ్యంలోనే ట్రాప్ చేసినటువంటి అమ్మాయిల పైన కార్లలో వివిధ నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లటము, అక్కడ లైంగిక దాడులకు పాల్పడుతూ ఉన్నారు అన్నదమ్ములు అర్జున్ రాజీవులు. ఆ రకంగా వారిని బెదిరింపులకు గురి చేసి వారి యొక్క వీడియోలను తీసి వాటితో అమ్మాయిలను బెదిరించి ₹1,00,000 వసూలు చేస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. సో ఇలా మొదట ఇన్స్టాగ్రామ్ లో హైఫైగా ఉన్నటువంటి ఫోటోలను పోస్ట్ చేయటము, తమ ధనవంతులుగా పోర్ట్రీ చేసుకున్నటువంటి ప్రయత్నం చేసి పర్సనల్ గా కొంత ధనవంతులైన అమ్మాయిలను ట్రాప్ చేసే విధంగా వాళ్లకు మెసేజ్లు చేయడము, ఆ తర్వాత వాళ్ళు స్నేహితం పేరుతో దగ్గరయ్యి ₹1,00,000 వాళ్ళ దగ్గర నుంచి లైంగిక దాడులకు పాల్పడిన అనంతరం సీక్రెట్ గా వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ₹1,00,000 దండుకున్నారన్న విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఇందుకు ఇటు అర్జున్ తల్లితో పాటు అతని మేనమామ కూడా సహకరించినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.